వెల్కమ్ టు మై ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. అవునండి, దేవుని ప్రేమించే వారికి మరి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి మరి మేలైన కీడైన సమస్తము కూడా మరి సమకూడి జరుగుతున్నాయి అంటండి. అల్టిమేట్గా మనకి ఏంటంటే దేవుడు మనకి మేలే చేస్తారంటండి. అవునండి, మరొక సహోదరి మరి సాక్ష్యం చెప్తున్నారండి. ఏమనంటే వాళ్ళు చాలా మరి అప్పుల్లో ఉన్న టైంలో మరి వాళ్ళకున్న ఒక ల్యాండ్ తీసి వాళ్ళు అమ్మాలి అని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశారంటండి. అయితే మరి ఒకళ్ళు అన్నారంట, మేము కొనుక్కుంటామండి అని మరి మనీ కూడా సిద్ధపరచుకున్నారంట, రేపటి రోజున మీకు ఇచ్చేస్తామని చెప్పారంటండి. అయితే మరి ఆ నైట్ ఫోన్ చేసి మాకు తీసుకునే ఉద్దేశం లేదండి అని చెప్పి చెప్పడం జరిగిందంటండి. అయితే మరి సహోదరి మరి ఎంతగానో బాధపడ్డారంటండి. అదేంటి ప్రభువా, మేము ఇంత బాధలో కష్టంలో ఉన్నామని మీకు తెలుసు కదా, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి చాలా బాధపడ్డారంటండి. అయితే మరి వాళ్ళు ఆ అప్పులో నుంచి బయటికి రావడం జరిగిందంటండి. అయితే మరి వాళ్ళు తర్వాత కొద్ది కాలం తర్వాత మరి ఒక గృహాన్ని వాళ్ళు కట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర మనీ లేనప్పుడు మరలా ఇదే ల్యాండ్ వాళ్ళు అమ్మాలి అనుకున్నారంటండి. అమ్మాలి అనుకున్నప్పుడు మరి ఇది ఆ టైంలో కూడా మేము తీసుకుంటామండి, మేము ఇస్తామండి అన్నవాళ్ళు కూడా కొద్ది రోజులు అయిన తర్వాత లేదండి మేము తీసుకోవట్లేదు, మాకొద్దు అని చెప్పడం జరిగిందంటండి. ఇదేంటి ప్రభా, మరి మా దగ్గర చూస్తే డబ్బులు ఏమీ లేవు, మేము ఈ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఇది ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి మరలా సహోదరి బాధపడటం జరిగిందంటండి. మరి ఈ విధంగా 2 సార్లు కూడా మరి ఆ స్థలం అమ్మాలి అనుకున్నప్పుడు అది వెనక్కే వెళ్ళిందంటండి. అయితే మరి రీసెంట్గా మరి ఆవిడ చెప్తున్నారండి, ఏమనంటే దేవుడు మాకు ఎంత మేలు చేశారంటే అది అమ్మనివ్వకుండా చేయడము మాకు మేలు జరిగిందండి అని చెప్పేసి. అవునండి, మరి ఇప్పుడు ఆ స్థలానికి మరి ఒక్కసారిగా మరి 5 times మరి అక్కడ రేట్ పెరగడం జరిగిందంటండి. అంటే ఒక క్యాపిటల్ మరి చేంజ్ అవ్వడం మూలాన మరి ఏంటో తెలియదు, కానీ మరి ఇక్కడ ఆమె ఆ ల్యాండ్ కాస్ట్ ఒక్కసారిగా మరి పెరిగిపోయిందంటండి. ఆవిడ అంటున్నారు, ఈరోజు దీనిని మేము కొనలేమండి అని చెప్పేసి ఆవిడ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారండి. అవునండి, దేవుడు మనకి ఏది జరిగినా మనము చాలా టెంపరీగా ఆలోచిస్తుంటాం. దేవుడు నాకు ఇది ఎందుకు చేయలేదు, మరి ఇలా ఎందుకు జరగలేదు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అల్టిమేట్గా మనకి ఏం జరుగుతుందంటే అది మేలైనా కీడైనా దేవుడు అల్టిమేట్గా మనకి మేలే చేస్తారంటండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీరే మేలు చేయమని అడుగుచు చిన్ని ప్రార్థన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడుగుచు.